నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఒక టెన్షన్ మ్యాచ్ని చూస్తున్న ఉద్వేగంలో ఉన్నారు. నిజానికి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు, మనకి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఇంత టెన్షన్ వల్లేదు. కానీ రిజల్ట్స్ అనేసరికి అందరి మనసులో కూడా ఒక రకమైన ఆసక్తి, ఒక రకమైన తెలియకుండానే ఒక టెన్షన్కి గురవుతున్న, ఒత్తిడికి గురవుతున్న సిచ్యువేషన్ అండి. సో ఇందులో ముఖ్యంగా మనం గుర్తించాల్సింది, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు? స్థితప్రజ్ఞత అంటాడు. అంటే నీ పని నువ్వు చెయ్యి, నీ ప్రిపరేషన్ నువ్వు చేసావు, నీ ఎగ్జామ్ నువ్వు రాసావు, నీ పని నువ్వు చేసి ఇంకా ప్రయత్నం చేసి వదిలేసేయి. దాని రిజల్ట్, ఆ ఫలితాన్ని నేను చూసుకుంటాను. అది దేవుడు మీద మీకు నమ్మకం లేకపోతే దేవుడు కాదు, ఒక కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనుకోండి. మీ ప్రయత్నం మీరు చేయండి, తర్వాత నెక్స్ట్ ప్రయత్నం పైన ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం చేసేది ఏమైనా ఉందా అండి? మన చేతుల్లో ఉన్నది ఏమైనా ఉంటే చేద్దాం. అది అయిపోయింది ఆల్రెడీ. అది ఎగ్జామ్ రాయడానికి ముందే మనం బుక్స్ చదవడంలోనూ, రివిజన్ చేయడంలోనూ, లేక ఆన్సర్స్ ఇంకా అద్భుతంగా రాయడంలోనూ, ఎందులో దాంట్లో మన ప్రయత్నం చూపించాలి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మనము ఆ ప్రయత్నాన్ని చూపించాలండి, మన ఎఫర్ట్స్ ఏంటో చూపించాలి. అయిపోయింది అది. ఇప్పుడు మనం చేయడానికి ఏమీ లేదు, ఎదురు చూస్తున్నాం. ఉత్తగా ఎదురు చూస్తే ఏమైనా వస్తుందా? ఊరికే ఎదురు చూస్తే ఏమైనా వస్తుందా? నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ నేను ఆ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అని. నేను ఏం చేయలేకపోతున్నాను. ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళ ఉద్యోగాన్ని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఏ ఉద్యోగం లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఈ రిజల్ట్ కోసమే ఖాళీగా ఫ్రెండ్స్ అందరితో కలిసి డిస్కషన్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ప్రయత్నం మనం చేసాం, ఇప్పుడు మనం ఏం చేసినా రిజల్ట్ మారదు. కాబట్టి మీరు ఒక 2 విషయాలకు పోవద్దు ఇక్కడ. ఏంటా 2 విషయాలు అంటే, ఫియర్ ఆఫ్ సక్సెస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటే చాలామంది ఊహించుకుంటారు, నాకు ఈ జాబ్ వస్తే నా కొలీగ్స్లో నేను ఇంకా పై స్థాయికి ప్రమోట్ అవుతాను, నేను ఇంకా మంచి జాబ్లో సెట్ అవుతాను, నేను సెలబ్రిటీ అయిపోతాను. అసలు ఏ జాబు లేని వాళ్ళు అన్మ్యారీడ్ అయితే వాళ్ళ ఊహలు వాళ్ళకు ఉంటాయి. సో ఇది ఒక రకమైన యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ సక్సెస్ అండి. సక్సెస్ వస్తే వచ్చే అనవసరమైన ఆలోచనలు. మరోవైపు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే, రాకపోతే ఎట్లా, మళ్ళా గ్రూప్ 2 రాయాలా, ఎస్ఎస్సి రాయాలా, లేకపోతే గ్రూప్ 4 రాయాలా, అసలు రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు అప్పులు తీసుకొచ్చేసి చదువుకున్నానే, ఇంట్లో వాళ్ళ చేత అనవసరంగా డబ్బులు పెట్టించానే, ఆ గిల్టీ ఫీలింగ్ చాలామందికి ఇదన్నా అదన్నా ఈ 2 ఉంటాయండి. మీరు ఈ 2 అంశాలను పక్కన పెట్టగలిగితే మీరు స్థితప్రజ్ఞతతో ఉన్నట్టే. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, అలాగే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇవి కేవలం నాలెడ్జ్ను మాత్రమే టెస్ట్ చేయవు, మన పర్సనాలిటీని కూడా టెస్ట్ చేస్తాయి. సో మరి పర్సనాలిటీ టెస్ట్ లేదు కదా సార్, ఇంటర్వ్యూ లేదు కదా అంటే, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ యొక్క మనస్థితి ఏ విధంగా ఉంది, మెయిన్స్ రాయడానికి ముందు ఎలా ఉన్నారు, రాసిన తర్వాత ఎలా ఉన్నారు, ఎగ్జామ్కి ముందు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇది కూడా ఎగ్జామ్లో భాగమేనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కనుక అనవసరమైన ఒత్తిడిని ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా సృష్టించుకున్నారనుకోండి, వచ్చే లాభం ఏం లేదు. ఇంకా ఆరోగ్య సమస్యలు వస్తాయి, మానసికంగా సమస్యలు వస్తాయి, శారీరకంగా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఒత్తిడి అనేది మనకు అభిలేషణీయంగా, అంటే ఆప్టిమం లెవెల్లో ఉంటేనే అది మనకు ఉపయోగపడుతుంది. లేదనుకోండి అది వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రెషర్ని పెంచుకోకండి. మరి ఎలా సార్, ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఒకటి మాత్రం క్లియర్ అండి, మనకు మార్చి 2025 లోపు రిజల్ట్ రాబోతున్నాయి అనుకోండి. ఈ 1 మంత్ ఏం చేస్తారు? ఈ 1 మంత్లో మీరు ఇంతకుముందు ఎన్నో పెండింగ్ వర్క్స్ ఉంటాయిగా, అవి ఫినిష్ చేసుకోండి. అలాగే వీలైతే ఎక్కడికైనా వెళ్ళని ప్రదేశం ఏదైనా ఉంది, మీరు వెళ్ళాలనుకున్నారు, వెళ్ళిరండి, రిలాక్స్ అవ్వండి. ఇదే టైము సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడూ చదవని కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు చదవండి, ఆటోబయోగ్రఫీస్ చదవండి,
గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించిన వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. సో ఏదో ఒక వ్యాపకాన్ని పెట్టుకోండి. పెయింటింగా, లేకపోతే ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారా, ఏదో ఒకటి మీరు డైలీ ఆ పని చేస్తూ అందులో ఎంగేజ్ అవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ ఒత్తిడిని మర్చిపోతారు. రిజల్ట్ వచ్చింది తెలిసిన తర్వాత అప్పుడు మనం ఓకే రిజల్ట్లో ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది, ఇంకేం చేయాలి అది మనం ఆలోచిద్దాం. కానీ అనవసరంగా టెన్షన్ క్రియేట్ చేసుకొని మీ దైనందిన జీవితాన్ని కూడా ఇప్పుడు వేస్ట్ చేసుకోకండి. అంతే కదా, ఇంకా నెల రోజులు ఏం చేస్తారు మరి? మీరు డిస్టర్బ్ అవుతారు, పక్కోని వాడిని డిస్టర్బ్ చేస్తారు. మీ మిత్రుడికి కూడా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అరే మామ ఏమైందిరా, ఇగో రిజల్ట్ అంటున్నారు, ఇది అంటున్నారు, అదంటున్నారు, ఇదే మనకు అవసరం లేదు. ఇప్పుడు మన సైడు మనం చేయాల్సిన పని అయిపోయింది. మనం ఎగ్జామ్ రాసినాం, ఇప్పుడు ఫైర్ అండ్ ఫర్గెట్. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ మన మిషన్ ఏంటి, దానిపైన ఫోకస్ చేయండి. ఆల్ ద బెస్ట్.